ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచారామాలలో ప్రముఖమైనది పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ పంచారామాల్లో ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుణ్ణి క్షీరారామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇది ప్రసిద్ధ గాలిగోపురం. ఎందుకంటే ఈ గాలిగోపురానికి కూడా చాలా చరిత్ర ఉంది. ఆ గాలిగోపురం పైకి ఎక్కి అన్ని అంతస్తులు, సుమారు 11 అంతస్తులు ఉన్నాయి. వాటిని ఎక్కి చుట్టూ పాలకొల్లు పట్టణాన్ని, చుట్టూ ఉన్న గోదావరిని కూడా దర్శించే అవకాశం ఈ గాలిగోపురానికి అవకాశం ఉంది. అలాగే స్వామివారి శిఖరం మన ధ్వజస్తంభం వెనకాల కనిపిస్తుంది. ఈ గాలిగోపురం దగ్గర నుండి స్వామి శిఖరాన్ని దర్శించి ఈ పంచారామ క్షేత్రమైన ఈ క్షీరారామలింగేశ్వర స్వామి క్షేత్రంలో జనార్దన స్వామి ఆయన ఇక్కడ ఈ క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్నారు. అదే కాకుండా శివగణాల్లో ప్రసిద్ధులైన అటు గణపతి, ఇటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు కూడా ఈ క్షేత్రంలో ఉండడం విశేషం. అలాగే అమ్మవారు పార్వతీదేవిగాను, అలాగే మహాలక్ష్మి అమ్మవారు, మిగతా అందరూ పరివార దేవతలు అందరూ కూడా చుట్టూ ఉన్న 4 గోడలలో కూడా ప్రతిష్ఠితమై సకల దేవతా ఆరాధనా క్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈరోజు మూలా నక్షత్రం, శివరాత్రి మన దసరా ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు సరస్వతీదేవికి విశేషంగా ఈ దేవాలయంలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి మాతకు అభిషేకాలు, అలాగే ఆరాధన, క్రతువులు అన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు చాలామంది పుస్తకాలు తీసుకొచ్చి అమ్మవారి పూజ చేసుకుని ఇక్కడ తరిస్తున్నారు. ఇక్కడ శంకరాచార్య విగ్రహం కూడా మీరు చూడవచ్చు. ఎందుకంటే ఆయన సందర్శించారు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ రకంగా ఈ క్షేత్రం సకల పరివార దేవతలతో విరాజిల్లుతూ అందరి చేత ఆరాధించబడుతున్న ప్రసిద్ధ క్షేత్రం అని ఈ సందర్భంగా ప్రేక్షక మహాశైలకు తెలియజేస్తున్నాం. అదే స్వామివారి గర్భాలయం. అలాగే ఇక్కడ సీతారాములు, అలాగే శివపరివారం, అలాగే సత్యనారాయణ స్వామి వారు, అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి, అలాగే రాధాకృష్ణులు, ఇక్కడ శనీశ్వర స్వామి వారి దేవాలయం లింగాకారంలో మనకి ప్రత్యక్షం అవుతారు. అలాగే కాలభైరవ స్వామి, దత్తాత్రేయులు, ఈయన బాణాసురుడు, నటరాజస్వామి వారు, లక్ష్మీ నరసింహస్వామి వారు, ఇక్కడ మేధా దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం ఉంది. ఈరోజు మూలా నక్షత్రం కావడం చేత విద్యార్థులు చాలామంది ఈ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్తే గోశాల ఉంది. అలాగే ఏకనాథుడు, ఆంజనేయ స్వామివారు, వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారి మరొక విగ్రహం, వారికి ప్రత్యేకంగా దేవాలయం కూడా ఉంది. అలాగే చాముండేశ్వరి అమ్మవారు, అన్నవరం సత్యనారాయణ స్వామి వారు,
శబరిమలలో ఉన్న మాలికాపురత్తమ్మ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే కుమారస్వామి. ఇక్కడ అయ్యప్ప దీక్షలు ఎక్కువగా ఈ క్షీరారామలింగేశ్వర స్వామిలో స్వీకరిస్తూ ఉంటారు. అందుకని అయ్యప్ప స్వామివారి విగ్రహం కూడా ఉంది. అలాగే విఘ్నేశ్వర స్వామివారు, అలాగే కంచి కామాక్షిదేవి, గాయత్రి మాత, మహిషాసుర మర్దిని అమ్మవారు, కాళికామాత. ఇక్కడ అర్జునుడికి గీతోపదం చేసిన శ్రీకృష్ణుల వారు గీత సారాంశము చిహ్నంగా ఈ శిల్పాన్ని కట్టడం జరిగింది. సరస్వతి మాత. ఈరోజు అంతా కూడా అమ్మవారి దగ్గర మూలారాక్షస సందర్భంగా విద్యార్థులకు పూజ చేయడం జరిగింది. రాధాకృష్ణులు, అలాగే సూర్య భగవానుడు, యోగ ఆంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి, యోగ అమృతవల్లి తాయారు. సుబ్రహ్మణ్య స్వామికి మరొక నామధేయం కార్తికేయుడు. ఈయన నెమలి వాహనం మీద ఆసీనుడై ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ఇది శిలారూపమూర్తిలో ఉన్నారు. భక్త మార్తాండేయుడు శిల్పాన్ని ఇక్కడ చెక్కడం జరిగింది. పార్వతీమాత ఈశ్వరుని ప్రత్యేక కట్టం ఇక్కడ నిర్మించడం జరిగింది. వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు షణ్ముఖుడు ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇక్కడ కుమారస్వామి వారు శిలారూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ కాయలు కొట్టే ప్రదేశం. ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరిని కూడా ప్రతిష్ఠించారు. భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. చూశారు కదా. ఇప్పుడు ఇది చేసిన వారు పివి సత్యనారాయణ మాస్టారు, ఏలూరు వారు. ఏలూరు నుంచి ఇక్కడికి ట్రైన్లో భీమవరం వరకు వచ్చి ప్రయాణం చేసి భీమవరం నుంచి బస్సు ఎక్కి పాలకొల్లు బస్టాండ్లో దిగి పాలకొల్లు బస్టాండ్ నుంచి ఒక పర్లాంగ నడిచి వచ్చి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించి ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈరోజు మూలా నక్షత్రం కారణంగా ఇక్కడ అందరు స్వామివార్లు ఉన్నారు. ఈ దర్శన భాగ్యం అనేది కలిగింది మనకి. ఇది చాలా అదృష్టంగా భావించడం జరుగుతుంది. ఓం శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామి నమః.